రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటం ఊపందుకుంది. హైడ్రా కూల్చివేతలు, గులాబీ నేతల అరెస్టులతో కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుని పెంచింది. దీంతో చాలా చోట్ల బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు సైలెంట్ అయిపోయారు. ఇదే ట్రెండ్ కొనసాగితే పార్టీకి కష్టాలు తప్పవని గులాబీ నేతలకు అర్థమైంది. దీంతో సరికొత్త వ్యూహానికి తెరతీశారు. కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో ఫెయిల్ అయిందని, కార్పొరేట్ శక్తులతో అంటకాగుతోందని ఆరోపణలు మొదలుపెట్టారు. ఇందుకు తగినట్టుగా అసెంబ్లీ దగ్గర హై డ్రామా సృష్టించారు. రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలు కలిగిన టీషర్ట్లతో శాసనసభ దగ్గరకు చేరుకున్నారు. ఇటువంటి ప్రదర్శనలతో అసెంబ్లీలోకి వెళ్లకూడదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అన్న సంకేతం ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. అసెంబ్లీ ఎదుట గడబిడ చేయడం ద్వారా ప్రజల దృష్టిలో పడేందుకు వీలవుతోంది. అందుచేత ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంత పోకడలు అవలంబిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఈ ప్లాన్ అమలు చేసింది. దీనికి తోడు ప్రతిపక్షంగా బీజేపీకి స్థానం ఇవ్వకుండా బలపడాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న లక్ష్యంగా వ్యూహాన్ని అమలు చేసింది. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది వేచి చూడాలి.